I take pleasure to invite and excited to hear God's words by our chief guest, who crossed so many hurdles and trials in life, who finished diploma in EEE in GMR Polytechnic College in Srisailam 1998. He secured seat in NIT Warangal 2002 and joined as Assistant Executive Engineer in Hydel Power Plant in AP Genco and extended his service, got promotion as a Deputy Executive Engineer in RTBB Thermal. Due to floods in 2009 at Srisailam, right bank powerhouse was sunk. At that time, Venkatramana sir and his team took forward and reinstalled and restarted the plant with a 400 kV speed up production within 2 months. It is the one of the greatest achievement in his service, and we would invite our chief guest and man of God to deliver the word of God on this pre-Christmas celebration. Thank you, sir. Well, thank you, Vijay, for your kind words. Respected dignitaries on the dais, Dr. C. Rajgopal Reddy, Principal Sir, and all the HODs and faculty here. Very good evening, sir. All the teaching and non-teaching faculty here, and the students of this premier institute, Sri Venkateswara Institute of Science and Technology. Very good evening to all of you. రైట్, సో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో కొంత టైం తీసుకొని మీరు ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డారు. నేను కొన్ని నిమిషాలు మీతో ఈ క్రిస్మస్ సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కనుక మీరు కొద్దిగా శ్రద్ధగా వినాలని కోరుతా ఉన్నాను. సో జనరల్ గా పెద్దలు చెప్పినట్టుగా చాలా మంది గ్రేట్ పర్సన్స్ ఏం చెప్పారంటే స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది నేషన్, స్టూడెంట్స్ ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఒక ఇంటికి ఎట్లా పిల్లర్స్ ఉంటాయో స్ట్రాంగ్ గా అట్లా స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక కేక్ కి ఏ విధంగా క్రీమ్ చాలా ఫ్లేవర్ తెస్తుందో అట్లా ఈ సొసైటీలో స్టూడెంట్స్ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఆ కళాశాల ప్రాంగణాల్లో ఉంది, మీ మధ్యలో ఉంది అన్నటువంటి సంగతిని అర్థం చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, నేను కూడా మిమ్మల్ని అంతా చూస్తున్నాను. నా కాలేజ్ బీటెక్ డేస్ గుర్తొస్తున్నాయి. ఎన్ఐటి వరంగల్లో నేను బీటెక్ చదివిన. చాలా ఆహ్లాదకరమైనటువంటి మంచి ఈ 4 years చాలా మంచి లైఫ్. మీరు మంచిగా సెటిల్ అవడానికి ఈ పీరియడ్ ని మీరు మంచిగా వాడుకొని చక్కగా ప్రయోజకులు అవ్వాలి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, ఇన్స్టిట్యూషన్ కి పేరు తీసుకురావాలి, సమాజంలో మంచి విలువ కలిగిన వాళ్ళుగా బ్రతుకుతూ మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మీరు చాటాలని కోరుతా ఉన్నాను. రైట్, సో మనము ఒక విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటే జరిగినటువంటి సంఘటనలను బట్టి, లేదంటే తలెత్తినటువంటి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి కొన్ని ఇయర్స్ కి కొన్ని గుర్తుండిపోతాయి. 1947 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇండియా. సో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2020 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? కరోనా అన్నటువంటి సంగతి. 2020కి ఏం పేరు పెడతారని ఎవరినన్ను అడిగితే నేను అంటాను ఇయర్ ఆఫ్ ఫియర్ విత్ కరోనా. కరోనాతో భయపడుతూ బతికినటువంటి సంవత్సరం. అదే విధంగా మనం ఈ సంవత్సరంలో కూడా చూస్తే, ఈ సంవత్సరం కూడా మనం చూస్తే ఇంకా ఆ ఫియర్ మనకు పోలే, ఇంకా నడుస్తూనే ఉంది. ఈ విధంగా మనము తినాలన్నా తాగాలన్నా భయం, ఏదైనా తుమ్మినా దగ్గినా భయం, అంత మాత్రమే కాదు ఏదైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న భయం అన్నటువంటి సంగతిని నేను మీతో కొన్ని నిమిషాలు మాట్లాడి నేను నా క్రిస్మస్ సందేశంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. తర్వాత మనం చూస్తే ముక్కుకు మాస్క్, చేతికి శానిటైజర్ లేని బయటకు రాలేని పరిస్థితి. మనము ఈ విధంగా చూస్తే బస్సులు బంద్, ట్రైన్లు బంద్, ఏరోప్లేన్లు బంద్, జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య సరిహద్దులు అన్నీ బంద్ అయిపోయినాయి. ఈ విధంగా మనం చూస్తే ఈ వరల్డ్ వైడ్ గా దాదాపు 26,60,00,000 మందికి ఈ కరోనా సోకితే అందులో 52,60,000 మంది చనిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. ఇటువంటి కరోనా వల్ల చాలా మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. దాదాపు ఒక సొంత ఇంట్లో చచ్చిపోయినటువంటి మనిషిని దహన సంస్కారాలు కూడా సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితిలో జేసీబీలతో తీసుకుని బుడిచినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రతి 100 సంవత్సరాలకి మరి ప్లేగ్ గానీ, కలరా గానీ, లేదంటే స్పానిష్ గానీ రకరకాలైనటువంటి వైరస్ మానవ జీవితాల్లో మరి దాడి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అన్న భయం అంటే ఏంటిది అంటే డిక్షనరీ మీనింగ్ చూస్తే బాధ, నొప్పి, హానితో కూడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, భావోద్రేకమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది డిక్షనరీ మీనింగ్ చెప్తా ఉంది. ఈ విధంగా ఎవరు మనకు సర్వసాధారణంగా భయపడుతుంటారు. ఏ రకాలమైనటువంటి భయాలు మనిషికి ఉన్నాయన్నటువంటి మనం చూస్తే సామాజిక భయాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కొందరికి ఎత్తు ప్రదేశాలంటే భయం, కొందరికి పాములన్న, పురుగులన్న భయం, కొందరికి ఏమో మూసివేయబడినటువంటి గదిలో ఒంటరిగా కూర్చోవాలంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, ఏ దయ్యాలు వస్తాయో భూతాలు వస్తాయన్నటువంటి భయం. అంత మాత్రమే కాదు, కొందరికి ఎగరటం అంటే భయం, అంటే కూలిపోయిద్ది అన్నటువంటి సంగతిని, కొందరికి రోగాలన్న, వైరస్లన్న భయం. ఇవన్నీ కూడా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ నౌ ఏముంది మనకి? ఆన్ ద వే
ఒమెక్రాన్ ఇస్ ఆన్ ద వే. ఇవన్నీ మనకి గ్రీక్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఈ విధంగా కొందరికి బ్లడ్ అని చూస్తే భయం, అదేవిధంగా విమర్శిస్తారేమన్నటువంటి భయం, పేదరికం వల్ల భయం. కొందరు గుడిసెల్లో ఉంటారు, వాళ్ళకు సాయంత్రం వర్షం వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదు, అదొక భయం వారికి. ఈ విధంగా ఎగ్జామ్స్ లో మనం చూస్తే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే మనకి ఆ ఎగ్జామ్స్ వస్తాయి అనుకో, రాస్తున్నాం అనుకో, ఆ ఎగ్జామ్ లో మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్నటువంటి భయం కూడా మనకు ఉంటది. సో ఎగ్జామ్స్ అన్నటువంటి ఫియర్ మనకు ఉంటది. అంత మాత్రమే కాదు, నేను మూర్ఖుడిగా కనపడతానేమో, మూర్ఖురాలుగా కనపడతాను అన్నటువంటి భయం ఉంటది. అంత మాత్రమే కాదు, ఒక 10th లో టాప్ వచ్చినటువంటి పిల్లకాయ ఒకటి ఉన్నాడు అనుకో, వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళాడు అనుకో, ఏమనుకుంటాడు, మళ్ళీ నేను టాప్ వస్తాను అన్న ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంటది అనమాట. ఈ విధంగా చూస్తే కొందరికి న్యాచురల్ కెలామిటీస్, ఉరుములు అన్నా, మెరుపులన్నా, భూకంపాలన్నా, సునామీలన్నా, ఇవన్నీ కూడా మనిషి భయపడుతున్నాడు. తర్వాత ఓల్డేజ్ లోకి వచ్చామనుకో, మన పేరెంట్స్ ఎక్స్పెషలీ ఏ దాని గురించి భయపడతా ఉంటారు, నా పిల్లోడికి చదువు సక్సెస్ అవుతాడో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో. లేదంటే కూతురు అనుకోండి, అమ్మాయిలు అనుకోండి, అమ్మాయి మంచిగా చదివిన తర్వాత ఈమెకి మంచోడు వస్తాడో కొట్టేవాడు వస్తాడో, బాగా సెటిల్ అయినోడు వస్తాడో దరిద్రుడు వస్తాడో అని తల్లిదండ్రులకు బాగా ఉంటది అనమాట. ఒకవేళ అబ్బాయిలు అనుకో, నా కొడుక్కి హింసించే కోడలు వస్తుందో పీక తినే కోడలు వస్తుందో, ఎట్లాంటి కోడలు వస్తుందో, రకరకాలైనటువంటి భయాలు మనుషులకు ఉన్నాయన్నటువంటిది. అదే విధంగా ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిపోతే ఏ విధమైనటువంటి భయం వస్తుందంటే, మా పిల్లలకి తర్వాత పిల్లల సెటిల్మెంట్ గురించి ఆలోచన చేసిన తర్వాత ఇంకే భయం గురించి ఆలోచన చేస్తారంటే, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, నరకానికి వెళ్ళిపోతానా లేదంటే స్వర్గానికి వెళ్ళిపోతానా. ఈ రకాలైనటువంటి భయాలన్నిటి కూడా ఉన్నాయి. భయం అన్నటువంటిది మనిషి జీవితంలో లేదంటే ప్రపంచ హిస్టరీలో చూసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది భయం అన్నటువంటిది మనం చూస్తే, భయం అన్నటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, దేవుడు మనుషులని చాలా ఉన్నతునిగా సృష్టించాడు, తన పోలికలో తన స్వరూపం చొప్పున సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏం చేశాడు, మైండ్ ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ ఉన్నది, ఆయన ఏం చేసి తెలివితేటలు ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, రేషనాలిటీ ఉన్నది, విచక్షణ జ్ఞానం ఉన్నది మనిషికి. అంత మాత్రమే కాదు, క్రియేటివిటీ, సృజనాత్మకత ఉన్నది. అందుకనే బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మేడమిద్దలు కడుతున్నాం, ఆ సీలో వెళ్తా ఉన్నాం, ఆకాశంలో వెళ్తా ఉన్నాం. సో మచ్ క్రియేటివిటీ ఉన్నది. అంత మాత్రమే ఇంకేమున్నది, మొరాలిటీ ఉన్నది, నైతికత విలువలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఒక వ్యక్తిని పొడిచాడు అనుకోండి, తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తారు. అదే ఒక ఎద్దు వెళ్తా ఒక వ్యక్తిని పొడిచి చంపేస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టరు. ఎందుకు? దానికి నైతికత లేదు అన్నటువంటిది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఇవి ఎప్పుడు స్టార్ట్ అయింది భయం అంటే, మనిషిని దేవుడు చేయమన్నది చేయకుండా చేయొద్దన్నది ఎప్పుడైతే చేస్తా ఉన్నాడు భయం స్టార్ట్ అయింది. ఏమండి, మీకు మీ నాన్నగారు ఒక మంచి పని చెప్పారు, బయటికి వెళ్ళి చేసుకోరారా నా కొడుకా అని చెప్పేసి చెప్పిన తర్వాత మీరు బయటికి వెళ్ళారు, ఆయన చెప్పిన పని తప్ప మిగతావన్నీ చేసుకుని వచ్చారు. ఏంటిది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, గాసిప్పులు కొట్టారు, సినిమాలు చేశారు, షికారులు తిరిగారు, సాయంత్రం ఇంటికి వచ్చారు, మీ డాడీ హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు బారుగా వెళ్తారా, దూరంగా వెళ్తారా? పక్కన వెళ్ళిపోతారు. ఎందుకు? ఆయన చెప్పింది మీరు చేయలే, తప్పు చేసిండ్రు, ఆయన చెప్పిన పని చేయలే. అందుకనే ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తాడో భయం అన్నటువంటిది మన జీవితాల్లో వస్తుంది అన్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎవరెవరు భయపడుతుంటారు అన్నటువంటిది మనం చూస్తే, అబద్ధం చెప్పే వాళ్ళు భయపడతా ఉంటారు, దొంగతనం చేసే వాళ్ళు భయపడతా ఉంటారు. ఎస్పెషల్లీ యూత్ లో ఉన్నటువంటి సంగతి చూస్తే, బీడీ, సిగరెట్, మందు, గుట్కా లాంటివి మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. దాపున తాగుతా ఉంటారు. వాళ్ళే దాపునికి వెళ్ళి నువ్వు ఏదో చేస్తున్నావు అంటే అర్థమైంది తెలుసా, నువ్వు తప్పు చేస్తున్నావు అని. దాపునికి వెళ్ళి నువ్వేదో సెల్లో చూస్తున్నావు అని అర్థమైంది తెలుసా, నువ్వేదో చూడరాని చూస్తున్నావు అని. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి మన వెల్విషర్స్ కి, పెద్దలకి కనపడకుండా ఏదో చేస్తా ఉంటావు, అది నీకు మనస్సాక్షి చెప్తా ఉంటది. మోసం చేసేవాడు భయపడతాడు, స్నేహం పేరట, వ్యాపారం పేరట, ప్రేమ పేరట, రకరకాలైనటువంటి మోసాలు. చూడండి, మీరు ఎగ్జామ్ లో స్టూడెంట్ ఏం చేయాలి, చదువుకొని చక్కగా గుర్తుపెట్టుకొని జవాబులు రాయాలి. కానీ కాపీ తీసుకెళ్ళామనుకో, ఎప్పుడు సార్ అట్లా తిరిగి వెళ్తా ఉన్నప్పుడు తగటగా రాయడానికి ప్రయత్నం చేస్తాడు. సార్ ఇట్లా తిరిగి వస్తున్నాడు అనుకో, పెన్ను ఇట్లా పట్టుకొని ఆలోచన చేస్తుంటాడు, అట్లా ఏదో ఆలోచన చేస్తున్నట్టు, చాలా ఇరగ రాస్తున్నట్టు కదా బిల్డప్ ఇస్తా ఉంటాం. ఇదంతా కూడా ఎవరంటే తప్పు చేసేవాడు భయపడతాడు, మాల్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు భయపడతారు. ఈ విధంగా ఆ ప్రేమ భయపడితో తల్లిదండ్రులకు తెలియకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి వాళ్ళు భయపడతా ఉంటారు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను న్యూస్ చూస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు కనపడినటువంటి మాటలు ఏంటంటే, న్యూస్ లో హెడ్లైన్స్ లో చెత్త కుండిలో పసిపాప, కంప చెట్లలో పసికందు. ఏమండి, ఒక అబ్బాయిని కంటాం లేదంటే ఒక అమ్మాయిని కంటాం ఎంత ప్రసవ వేదన అనుకున్నారు. నా కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, నాకు తెలుసు ఆ బాధ ఎంతో. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఎన్నిసార్లు కష్టపడాలో, ఎన్నిసార్లు ఆ మందులు చూపించుకోవాలో, వాళ్ళకి మరణ జీవన సమస్య. అట్లాంటి కనినటువంటి ఆ వ్యక్తిని, ఆ చిన్న బాలుని, పసిగుడ్డుని, ఏ లోకము తెలియనటువంటి, ఈ లోకంలో తెలియనటువంటి అతన్ని ఎందుకు అక్కడ పడేసి వెళ్ళిపోయిందంటే, వాళ్ళు ఏదో చేయరాని తప్పు చేశారు, పొరపాటు చేశారు అన్నటువంటి మనం అర్థం చేసుకోవాలి. దీన్నే సమాజం తప్పు అంటుంది, కోర్టు నేరం అంటుంది, బైబుల్ గ్రంథం పాపం అంటుంది. ఇంకా ఏంటిది అంటే, అక్రమంగా బ్రతికేటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదించేటువంటి వాళ్ళు, మరి మర్డర్, మానభంగాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భయపడతా ఉంటారు. దీన్నే సమాజం తప్పు అంటుంది, కోర్టు నేరం అంటుంది, బైబుల్ గ్రంథం పాపం అంటుంది. మనం చూసాం కదా, ఈ విధంగా మనం చూస్తే మరి ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన కానీ, లేదంటే హైదరాబాద్ లో జరిగినటువంటి దిశ ఘటన కానీ మనం చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అక్కడ ఏంటంటే, వాడు చేసినటువంటి తప్పును చేసేసి ఏం చేశారు తెలుసా, ఆ అమ్మాయి చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ
మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మళ్ళీ బతికితే అమ్మాయి సాక్ష్యం చెప్తున్నాను, పెట్రోల్ తీసుకుని వచ్చేసి పోసేసి అగ్గిపుల గీసేసి చంపేసేశారు. అంటే చేసినటువంటి తప్పుని బతకకుండా సజీవ సాక్ష్యాలు లేకుండా కాల్స్తున్నటువంటి సందర్భంలో మనిషి తప్పు చేసి ఆ తప్పును సమాధి చేసేసి తను ఏదో బ్రతకడానికి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అన్న మీరు పొరపాటు అంటున్నారు, తప్పు అంటున్నారు, ఏంటిది తప్పు అంటే యాజ్ పర్ ద డెఫినిషన్, యాజ్ పర్ ద గ్రంథాల గురించి చెప్తున్నటువంటి మాట తప్పు అంటే ఏంటిదంటే చేయకూడదు చేయటమే. యాక్చువల్ గా నువ్వు ఈ లెవెల్లో ఈ స్టాండర్డ్ లో బ్రతకాలి. నువ్వు మనిషివి, ఈ భూప్రపంచం మీద నువ్వు ఉన్నతుడిగా ఉన్నావు. ఎందుకంటే పశువులకు లేనటువంటిది మనిషికి చాలా ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు, రేషనాలిటీ ఇచ్చాడు, క్రియేటివ్ ఇచ్చాడు. ఈ స్టాండర్డ్ లో బ్రతకాలి. కానీ ఈ స్టాండర్డ్ లో బ్రతకకుండా కింది స్టాండర్డ్ లో బ్రతుకుతా ఉన్నాం. వాళ్ళు ఆ నలుగురు వ్యక్తులు ఆ అమ్మాయిని, దిశ అన్నటువంటి అమ్మాయిని చంపేసినప్పుడు హెడ్డింగ్ లో వచ్చినటువంటిది ఏం తెలుసా? నలుగురు మానవ మృగాళ్ళు. మనిషి ఎందుకు మృగంగా బ్రతుకుతున్నాడు? మృగానికి మనిషికి తేడా ఉండాలి కదా. అంటే మనిషి ఈ లెవెల్లో స్టాండర్డ్ లో బ్రతకవలసిన వాడు ఎక్కడో పశువుతో సమానంగా బ్రతుకుతున్నాడు అన్నటువంటి అర్థం అయిపోతుంది. పాపం అంటే చేయకూడని పని చేయటం, చేయాల్సినటువంటి మంచి చేయకపోవటం, అంత మాత్రమే కాదు, సకల దుర్నీతి పాపం, అబద్ధం మొదలుకొని, అక్రమం మొదలుకొని, దొంగతనాలు, మర్డర్, మానభంగాల వరకు కూడా పాపం అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. తర్వాత మిస్సింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. యాక్చువల్ గా ఈ సెల్ కంపెనీ వాడు తయారు చేస్తున్నప్పుడు వీడికి ఒక ఉద్దేశం ఉన్నది. దీనికి ఒక చిన్న కాగితం ఇస్తాడు, ఇది ఎట్లా వాడాలనో. అర్థం అవుతుందా? ఆఫ్టర్ ఆల్ మనిషి చేసినటువంటి ఒక సెల్ ఫోన్ కి ఒక ఉద్దేశము, ఒక పర్పస్ ఉంటే దేవుడి దృష్టిలో, దేవుడి పోలికగా ఈ భూమి మీద ఉన్నట్టుగా ఉన్నటువంటి మనిషికి పర్పస్ లేదా? పర్పస్ ఉన్నది. అయితే ఆ పర్పస్ ని వదిలేసేసి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మనం పొరపాట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం అన్నటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క పాపం యొక్క పర్యవసానాలు ఏంటిది అన్నటువంటిది మనం చూస్తే భయం వచ్చేసింది, రోగం వచ్చేసింది. ఆ రోగానికి కారణమే ఈ వైరస్లు. గిల్ట్ వచ్చేసింది, అపరాధ భావం వచ్చేసింది, అసంతృప్తి వచ్చేసింది, నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చేసింది. అర్థమవుతున్నా? ఖాళీతనం, ఒంటరితనం. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాడు, కానీ ఒంటరిగా వెళ్ళి రూమ్ లో కూర్చోడానికి భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఆ సమయంలో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటది, నువ్వు చేసినటువంటి పొరపాట్లు నీకు చెప్తా ఉంటది. కనుక ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యవసానాలు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా చూస్తే ఈ విధంగా మనిషి జీవితంలో ఉన్నటువంటి భయము, రోగము, ఆ అపరాధ భావము, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, వీటన్నిటిని మనిషి ఒంటరితనాన్ని జయించలేక, ఖాళీతనాన్ని నుంచి బయటపడలేక మనిషి ఏం చేసుకుంటున్నాడు అంటే సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి. WHO లెక్కల ప్రకారము 1 సంవత్సరానికి 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ ప్రకారము 2 నిమిషాలకి 3 సూసైడ్ చేసుకుంటున్నారు. అందులో 17% భారతదేశం నుంచి ఉన్నారు, 34% చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 34% యంగ్స్టర్స్ ఉన్నారు, 80% చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తమ్ముడు, ఈ చదువు అన్నటువంటిది మన మీద జీవితం మీద కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. మన జీవితంలో బ్రతకగలం అన్నటువంటి నమ్మకం క్రియేట్ చేయాలి. కానీ ఆ విషయంలో మనం ఎక్కడో వెనకబడిపోతున్నాం అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. మనిషిలో ఆత్మ అన్నటువంటిది దేవుడు పెట్టినటువంటి దీపము. అది ఆయన సమయంలో, ఆయన నిర్ణయించిన దినంలో దేవుడే ఆర్పేయాలి తప్పితే మనంతటా మనము బలవంతంగా ఆర్పేసుకోకూడదు. యు డోంట్ హ్యావ్ రైట్ టు డై. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి నీకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. అమ్మ నాన్న అడిగింది ఇవ్వలేదనో, గురువు చదువు విషయమై మందలించాడనో, ఎగ్జామ్స్ లో 5 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయినామో, ఎగ్జామ్స్ అయిపోతే ఒకసారి పోతే ఇంకోసారి రాసుకోవడానికి ఉంటుంది. కానీ జీవితాన్ని ఒకసారి ముగిస్తే అది కథం అయిపోతుంది. కనుక మన నాన్నలు, మన ఇన్స్టిట్యూషన్స్, మన దేశానికి మనం చాలా చేయాల్సి ఉంది. కనుక అటువంటి ఆలోచన దరిదాపులోకి రాకుండా మంచిగా దృక్పథంతో ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈ విధంగా మనిషిని తన ఒక పర్పస్ తో దేవుడు చేస్తే, దేవుడంట మనిషిని మనిషి గురించి ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ లో మనిషి బ్రతకట్లేదు. అందుకని దేవుడు ఒకసారి చూశాడంట, అరే నేను వాడిని ఇంటెలిజెన్స్ గా చేసిన, నైతికత గలవాడిని చేసిన, మంచోనిగా చేసిన, వాడు ఎట్లా బతుకుతున్నాడు అని ఒకసారి చూసినప్పుడు అక్కడ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిగా బ్రతకాలని మనిషి నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే మనిషి ఆ విధంగా బ్రతకట్లే. అక్కడ ఉంటది, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు అన్నటువంటి మాట ఉంటది. మనం చక్కని త్రోవలో వెళ్ళాలని దేవుడు ఆశిస్తే పక్క త్రోవలు తిప్పుతా పనికి మాలిన వాళ్ళం అయిపోయినాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు అన్నటువంటి మాట. ఏ పాపం వల్ల వచ్చి జీవితం మరణము, నిత్య నరకము. అయితే పాపం వల్ల మనిషి ఏం తెచ్చుకున్నాడంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పనిలో, నిత్య నరకానికి వెళ్ళేటువంటి దారిలోకి వెళ్ళిపోయాడు. అయితే మనిషి తన పాపాల పర్యవసానం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. కనుక మనం చమరాంగంలోకి వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే నా పాపాలు కడగబడాలి, నా పాపాలు ప్రక్షాళన చేసుకోవాలి, నా పాపాలకు పరిహారం కావాలి అన్నటువంటిది మనిషి వెతుకుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అన్నమాట. మరి ఏ విధంగా ప్రక్షాళన జరుగుతుంది, ఏ విధంగా పరిహారం దొరుకుతుంది అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే మనము ఏం చెప్తుందంటే, గ్రంథం ఏం చెప్తుందంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అన్నటువంటి మాట చెప్తా ఉంది. నేను కూడా చిన్నప్పుడు మా గ్రామంలో ఉన్నప్పుడు మరి ఎల్లిని ఒక దగ్గర కోడిని బలి ఇవ్వటం చూసాం.
లేదంటే గ్రామం తరపున వెళ్ళేసి పొట్టేల్ని బలి ఇవ్వటం, లేదంటే ఒక దున్నను బలి ఇవ్వటం, లేదంటే ఒక మేకను బలి ఇవ్వటం చూస్తున్నాం. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్ గా పాపం చేసింది మనము, తప్పు చేసింది మనము. అంటే నేను యాక్చువల్ గా ఆ శిక్ష నా మీదకి రావాలి, కానీ నాకు బదులుగా ఆ కోడి మీద ఆ శిక్ష పోతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ గ్రామస్తులు తప్పు చేశారు, పొరపాటు చేశారు, పాపం చేశారు, శిక్ష వాళ్ళకి రావాలి, వాళ్ళకు బదులుగా ఆ గొర్రెని లేదంటే ఆ మేకని ఆ దున్నని అక్కడ బలిస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక అదంతా టెంపరీ సొల్యూషన్. రక్తము చిందించబడటం అనేది టెంపరీ సొల్యూషన్. ఏది కోళ్ళ రక్తము, మా ఎద్దుల రక్తము, లేదంటే రకరకాల పశువుల రక్తం. అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటయ్యా అంటే గ్రంథం ఏం చెప్తుందంటే నిర్దోషమైన రక్తం కావాలి, నిష్కలంకమైన రక్తం కావాలి, పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. అప్పుడు మాత్రమే మనుషుల యొక్క పాపాలకి పరిహారం దొరుకుతుంది అన్నటువంటి మాట గ్రంథం చెప్తా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎవరన్నారండి నిర్దోషుడు? ఈ భూమి మీద ఎవరు లేరు కదా, అందరూ పాపం చేశారు కదా. ఈ సర్వమానవాళి పాపాల కోసం పరిహరించగలిగినటువంటి వారు ఎవరున్నారంటే ఎవరు లేరు. అందుకనే మనిషి భగవంతుని రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు. దేవా, మేము ఇక్కడ బాధపడుతున్నాం, మేము ఇక్కడ నష్టపోతా ఉన్నాం, మా జీవితంలో కష్టం ఉన్నది, నష్టాలు ఉన్నది, మా జీవితాల్లోకి వచ్చి నువ్వు ఏదైనా మంచి చేయవా అన్నటువంటిది చూసినప్పుడు ఆ దేవుడు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒకసారి నేను వెళ్తున్నాను అనుకోండి, నా కూతురు వెనక వస్తా ఉంది, సడన్ గా రాయి తగ్గి కింద పడిపోయింది. నేను ప్రేమ కలిగి తండ్రి అనుకోండి, ఏం చేయాలి? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి, ఆమె కట్టిన గాయం తగిలిన దాన్ని కట్టి, ఆమె మంచి కోసం సంథింగ్ ఐ హావ్ టు డూ బికాస్ ఐఎమ్ లవింగ్ మై డాటర్. నా కూతురుని నేను ప్రేమిస్తే అది చేయాలి. మరి దేవుడు మనుషులను చేసేసి వదిలేసేసి వాడు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉంటే ఆయన అక్కడే ఉంటే ఏమి లాభము? ఆయన మనిషి కోసం రావాలి కదా, రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. అందుకనే దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనుషులను ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే కాలానికి అతీతుడైనటువంటి వాడు కాలంలోకి వచ్చాడు. ఆత్మైనటువంటి దేవుడు పరమార్థమయ్యాడు. శబ్దమైనటువంటి వాడు రక్తమాంసం సంతరించుకున్నాడు. అనంతుడైనటువంటి దేవుడు పరిమితుడయ్యాడు. సర్వశక్తిమంతుడు సామాన్యుడయ్యాడు. శిక్షించవలసినటువంటి వాడు శిక్షింపబడ్డాడు. యాక్చువల్ గా దేవుడికి ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు ఏంటి? ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యామి, సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు, నిత్యుడు. అంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నటువంటి ఆయన, ఈ భూమిని సృష్టిని సకల సృష్టిని చేసినటువంటి ఆయన. ఇప్పుడు చూసారా, భూమి అంతా చంద్రుడు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, అందులో ఒక గ్రహం. ఇట్లాంటి సూర్యులు కొన్ని లక్షలు కలిగితే పాలపుంత, లక్షలు కలిగితే ఒక పాలపుంత. అట్లాంటి పాలపుంతలు చాలా ఉన్నాయి ఈ విశ్వంలో. ఇవన్నీ సృష్టించినటువంటి ఆయన గొప్ప దేవుడు మనిషిని ప్రేమించి ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని గ్రంథం చెప్తా ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు గారు మీరు ఎందుకు వచ్చారండి ఈ లోకంలోకి? చూశాం కదా ఎంతసేపు ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారండి ఈ లోకంలోకి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఇంకా ఎందుకు వచ్చారండి? ప్రాణం పెట్టడానికి వచ్చాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇంకా మీరు కోళ్ళను చంపనవసరం లేదు, ఇంకా మీరు గొర్రెలను చంపనవసరం లేదు. అది ఓన్లీ ఏ టెంపరీ సొల్యూషన్. అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఏం తెలుసా? నేనే వచ్చి స్వయాన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కార్చడం కోసం, ప్రాణం పెట్టడం కోసమే నేను వస్తున్నా. ఆ దానితోనే మీ పాపాలకు విరుగుడవుతుంది అన్నటువంటి మాటని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభులో, దేవుడే మానవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకతలు నేను చెప్పేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనిషికి పాపము అన్నటువంటిది ఉంది, తప్పులో ఉన్నాడు, పొరపాట్లో ఉన్నాడు, పర్యవసానంగా మనిషి శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ శిక్ష నుంచి విడిపించడం కోసమే పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన వచ్చి రక్తం చిందిస్తేనే మానవాళి పాపాలకి పరిహారం దొరుకుతుంది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. దేవుడే మానవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి అసమానమైనటువంటి సంగతులు, యూనిక్నెసెస్ చెప్పేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. తమ్ముడు, చెల్లి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక గ్రామం ఉందనుకోండి కడప పక్కన. ఆ గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నాడు. ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది విషయం? ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది? మినిమం ఒక 2 రోజులు కదా. అదే గ్రామానికి మంత్రి వస్తున్నాడు. ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది విషయం? మినిమం ఒక వారం. జగనన్న వస్తున్నాడు. ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది? పిఎం వస్తున్నాడు. ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది? అదే అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. ఎన్ని రోజుల ముందర తెలుస్తుంది? మినిమం 3 నెలల ముందర తెలుస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారు, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తుంటేనే ఆ గ్రామంలో ముందస్తు సమాచారం ఉంటే, ఈ సర్వ సృష్టించినటువంటి జగద్రక్షకుడైనటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మనుషులను కాపాడటం కోసం ఈ భూమిని అడుగు పెట్టడానికి వస్తా ఉన్నప్పుడు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. అందుకనే ఇప్పుడు క్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. అంతకంటే ముందు క్రీస్తు పూర్వము మనం డేట్ ప్రకారం చూసుకుంటే క్రీస్తు పుట్టడానికి ముందర 700 సంవత్సరాల ముందు కాలంలోనే ఆయన గురించి చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఆయన ఎవరు, వస్తున్నటువంటి ఆయన, శిశువుగా పుట్టబోతున్నటువంటి ఆయన ఎవరు అని యెషయా ప్రవక్త 500 సంవత్సరాల ముందు కాలంలోనే చెప్పాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నటువంటి మాట. ఏమండి,
పుట్టబోయేటువంటి శిష్యుడు నిత్యుడగు తండ్రి ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఆయన దేవుడు, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నటువంటి ఆయనే మొదటి, ఆయనే అంతము, ఆయనే ఆది, ఆయనే అంతము. అటువంటి దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి జన్మిస్తాడండి అంటే 700 సంవత్సరాల ముందు కాలంలోనే కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మాన్యుల్ అని పేరు పెడతారు. భయంలో ఇమ్మాన్యుల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని. మనిషి పాపంలో, శాపంలో, నరకంలో భయంతో వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాడిని రక్షించడం కోసం ఆయన ఇమ్మాన్యుల్ గా, భయం నుంచి విముక్తం చేయడం కోసం ఆయన వచ్చినట్టుగా కనపడతారు. కనుక కన్యక పుడతాడు. ఎక్కడ జన్మిస్తాడండి? బెత్లెహేం అనేటువంటి గ్రామంలో జన్మిస్తాడు. ఎందుకన్నా బెత్లెహేంతో జన్మించాడు? మన కడప పక్కన ఏదైనా ఒక గ్రామంలో జన్మిస్తే మనకు కూడా బాగుండేది కదా అంటారా? ఏమండి, ఒక రూమ్ ఉందనుకోండి, ఒక రూమ్ లో ఒక ఫ్యాన్ వేయాలి. ఎక్కడ వేస్తాం మనం ఫ్యాన్? ఈ మూలకి వేస్తామా, ఈ మూలకి వేస్తామా, ఈ మూలకి వేస్తామా, ఆ మూలకి వేస్తాం, సెంట్రల్. ఎందుకు? గాలి ఎంత కలగాలి. మరి ఈ భూప్రపంచం వరల్డ్ మ్యాప్ పెట్టుకొని చూడండి. ఆ వరల్డ్ మ్యాప్ చూసుకున్నప్పుడు సెంట్రల్ లో బెత్లెహేం గ్రామం ఉంటది మధ్యలో. అందుకనే ఈ విశ్వానికి సంబంధించిన దేవుడు కనుకనే ఆయన బెత్లెహేం గ్రామంలో కాలు మోపడానికి ఇష్టపడ్డాడు అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వచ్చిన తర్వాత ఆయన ఎందుకు జన్మిస్తున్నాడు? పర్పస్ ఏంటిదంటే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడతాడు, మన దోషాన్ని బట్టి నలగొట్టబడతాడు, మన శిక్ష ఆయన మీద పడుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ వస్తుంది, మనమందరము మనకి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగినాం, మనందరి దోషము ఆయన మీద మోపబడింది. అంటే మన దోషం మోయటం కోసం ఆయన వస్తున్నాడు అన్నటువంటి మాటని మనం అక్కడ చూస్తాం. కనుక ఆయన ప్రవచన పురుషుడు. ఆయన జన్మ ఈ లోకంలో ఆయన శరీరధారగా రావడానికి ముందరనే ఆయన గురించి 700 సంవత్సరాల ముందు కాలంలో చెప్పబడింది అన్నటువంటిది మనకు అర్థం అవుతుంది అన్నమాట. రెండోదిగా ఆయన కన్యమరియ గర్భాన్ని జన్మించాడు. ఆల్రెడీ మనం చూసాం కదా, స్కిట్ లో చూసాం. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భమైంది, కన్యమరియ గర్భాన ఆయన పుట్టినట్టుగా రెండోది చూస్తాం. ఆ గొల్లలు వచ్చారు, పండితులైనటువంటి వారి జ్ఞానులు వచ్చారు, పామరులైనటువంటి గొల్లలు వచ్చారు. గొల్లలు వచ్చి ఆయన ఆరాధించి పూజించి బంగారు సాంబ్రాన్ని బోలంనానికి పెట్టేసి వెళ్ళిపోయినట్టుగా ఆరాధించినట్టుగా చూస్తున్నాం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే అర్థం ఏంటంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకన్నా ఆరాధించాలా? క్రిస్మస్ అంటే స్టార్లు కట్టడం, లేదంటే సందడి చేయటం, పిండి వంటలు, ఇవన్నీ మంచిదే. అంతకంటే ముఖ్యం ఏంటంటే దేవుడేయండి, సర్వాధికారి అయ్యండి, ఈ సర్వసృష్టి సృష్టించినటువంటి దేవుడేయండి ఆయన మనిషిగా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఎందుకు? ఆయన రక్షణ ఇవ్వడం కోసం వచ్చాడు, మనల్ని విముక్తిని చేయడానికి వచ్చాడు, పాపం నుంచి మనల్ని కాపాడడానికి కోసం వచ్చాడు అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. కనుక మొదటిగా ఆయన ప్రవచన పురుషుడు, రెండోదిగా ఆయన కన్యమరియ గర్భాన్ని జన్మించాడు, మూడవదిగా యేసయ్య చెప్పినటువంటి గొప్ప బోధలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు. ఒకసారి మనకు తెలుసు, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడవ చెంప మీద చూపించు. ఎవరు చెప్పారు ఈ మాట? మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ గారు కూడా మన జాతిపిత గారు. ఆయన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో నుంచి అది తీసుకున్నట్టుగా మనకు చెప్తారనమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, నీ కుడి చెంప మీద కొట్టిన వారిని ఎన్ని చెంపలు ఎత్తుపించు. అంత మాత్రమే కాదు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, నీ శత్రువులను సైతం ప్రేమించు అన్నటువంటి మాటలు మహాత్మా గాంధీ గారు కొన్ని తీసుకున్నటువంటి వాటిలో కూడా ఆయన ఒక మాటను తీసుకుని మహాత్ముడు అయిపోయారు, మన దేశానికి స్వాతంత్రం తీసుకుని పెంచాడు. అట్లాంటి గొప్ప గొప్ప మాటలు, మానవాళికి అవసరమైనటువంటి మాటలు అన్ని కూడా, బోధలన్నీ యేసయ్య చేశాడు. ఒకసారి ఆయన ఒక ఊర్లో వెళ్తా ఉన్నాడు, అక్కడ గుడ్డివాడు ఉన్నాడు. యేసయ్యా నన్ను కరుణించు అన్నాడు. కేక వేస్తే ఆయనకి వెళ్ళి ఆయన్ని ముట్టి స్వస్థపరిచాడు, ఆయనకి దృష్టినిచ్చాడు, పక్షవాయుగల వాడిని స్వస్థపరిచాడు, అంతమైన కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. అంత మాత్రం కాదు, ఒక ఊర్లో వెళ్తా ఉన్నప్పుడు వెళ్తా ఉంటే ఒక పాడిని మోసుకొని వెళ్తా ఉన్నారు. అక్కడ చచ్చిపోయాడు ఒక పిల్లోడు. వాళ్ళమ్మ ఓన్లీ విధువరాలు ఏడుస్తా ఉంది, నాకు ఒక్కగానో కొడుకుడు చనిపోయాడని. అయితే యేసయ్య తాకి స్వస్థపరిచినట్టుగా చూస్తా ఉన్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి బోధలు గాని, చేసినటువంటి కార్యాలు గాని చాలా అసమానమైనటువంటివి అన్నటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయంలో కూర్చుని ఉన్నారు, యెరూషలేములో కూర్చుంటే ఆ ఊర్లో ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరు చట్టబట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి పెద్దోళ్ళందరినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అబ్జర్వ్ చేస్తా ఉంటే, అరే వీళ్ళు ఎందుకు ఇట్లా తప్పుగా తిరుగుతున్నారు అని వాళ్ళ మీద కన్నేశారు. ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చేసి ఉదయమే ఆయన దగ్గర చాలా మంది బోధ వింటా ఉంటే తీసుకొచ్చేసి ఆ అబ్బాయిని వదిలేశారు. అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసేసి, ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఈ అమ్మాయి తప్పు చేస్తుంటే మేము పట్టుకున్నాం, మా ధర్మం ప్రకారము, మా గ్రంథం ప్రకారం మేము రాళ్ళతో కొట్టి చంపాలి అమ్మాయిని, మీరేం చెప్తారు అని చెప్తే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు కదా, సరే ఈయనకు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, కొట్టి చంపండి అంటేనేమో రాజద్రోహం అవుతుంది. ఎందుకు? కొట్టి చంపమని గవర్నమెంట్ చెప్పాలి. కొట్టకుండా వదిలేయండి అంటేనేమో మతద్రోహి అవుతాడు. ఎందుకు? ఆ మత గ్రంథం కొట్టవి చంపమని చెప్తుంది. ఈయన ఏమంటారు తెలుసా? ఇదిగో మీలో తప్పు చేయని వాడు మొదటగా ఆ అమ్మాయి మీద రాయండి అంటాడు అనమాట. అందరు కూడా రాళ్ళు కింద పడేసి, చిన్నపిల్లలకి ఏమొచ్చినాయంటే వాళ్ళు బల్బం దొంగించినది, స్కేల్ దొంగిలించినంత గుర్తొచ్చింది. టీనేజర్లకు ఏం గుర్తొచ్చిందంటే వాళ్ళు కాపీ కొట్టినది, సెల్లో లేనిపోయి చూసినటువంటి గుర్తొచ్చినాయి, అబద్ధాలు ఆడినవన్నీ గుర్తొచ్చినాయి.
పెద్దోళ్ళకి లంచాలు తీసుకున్నది, డబ్బు అక్రమ సంఘం ఇచ్చి అందరికి గుర్తొచ్చినాయి. అందరు రాళ్ళు పడేసి అక్కడ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారు, ఏమమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా అంటే, ఎవరు కొట్టలేదా అంటే, ఆమె అంటాడు కదా, అతను అంటాడు కదా, యేసయ్య అంటాడు కదా, ఇదిగో నేను కూడా నిన్ను కొట్టను, నిన్ను శిక్షించడానికి రాలేదు, ఇంకా నువ్వు వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు. ఆమె అక్కడ అందరి ముందర పట్టుబడిన తర్వాత అవమానము, నింద, ఏడుపు, ఈరోజు చచ్చిపోతాను, అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అని అనుకుంటా ఉంది. అటువంటి జీవానికి అటువంటి ఆమెకు కూడా ఆయన మరి లైఫ్ ఇచ్చినట్టుగా, లేదంటే ఆమెను క్షమించినట్టుగా, ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాన్ని ఖండిస్తాడు, కానీ పాపని ప్రేమిస్తాడు కనుక పాపాన్ని తీసేయడం కోసమే ఆయన వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యూనిక్నెసెస్ ఏంటంటే, మొదటిది ఆయన ప్రవచన పురుషుడు, రెండోది కన్యమరియ గర్భాన పుట్టాడు, మూడోది ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధలు, నాలుగోది ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం. యేసయ్య ఆ రోజుల్లో అందరికి చెప్పేస్తున్నాడు, ఆ స్వస్థతలు చేస్తున్నాడు, మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతా ఉంది, చాలా మంది వెంబడిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు పట్టుకోలేకపోయి ఏమన్నారు తెలుసా, ఇదిగో ఈయనలో ఏదైనా తప్పు పట్టుకోవాలి అని అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. ఒకసారి యేసయ్య అన్నాడు, ఏమండి నా వెంబడి చాలా రోజుల నుంచి మీరు పడతా ఉన్నారు, నాలో తప్పు పట్టుకోవాలని, నాలో తప్పున్నది మీరు చూపిస్తారా అంటే ఏ ఒక్కరు కూడా తప్పు చూపించలేకపోయారు. పిలాతు అన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఉన్నటువంటి ఆయన ఆ దినాల్లో యేసయ్యని విచారించే, ఇదిగో ఈయనలో ఏ తప్పు లేదండి, మరణానికి తగినటువంటి తప్పు ఇతను ఏది చేయలేదు, మరణ శిక్షకు తగినటువంటి పొరపాటు ఏది చేయలేదు అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా యేసయ్యని సిలువ వేయాలంటే ఆయన వాటర్ తో కడుక్కొని మీ ఇష్టం, మీరు వెళ్ళి సిలువ వేసేసుకోండి అని చెప్పేశారు. చరిత్రలో ఒక రికార్డెడ్ గా ఉన్నటువంటి అన్యాయమైనటువంటి తీర్పు యేసుక్రీస్తు విషయంలో జరిగింది. ఏమంటే న్యాయశాస్త్రం జడ్జి గారు ఏం చెప్పాలి, తప్పు చేసినాడు శిక్షించాలని చెప్పాలి, కానీ ఏం చేయాలి, తప్పు చేయలేదు వదిలేయమని చెప్పాలి. కానీ యేసయ్య విషయంలో ఏం చెప్పారు, అన్యాయంగా ఈయన ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ వెళ్ళేసి ఈయనను శిక్షించండి అని చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. రికార్డెడ్ గా ఒక జడ్జి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈక్వల్ ఉన్నటువంటి ఆయన గురించి చెప్పినటువంటి మాట, ఈయనలో ఏ తప్పు లేదు. మొదటిగా ప్రవచన పురుషుడు, రెండోది కన్యమరియ గర్భాన్ని జన్మించాడు, మూడోది ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధనలు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, నాలుగోది ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం అన్నటువంటిది మనం చూస్తాం. తర్వాత ఐదో యూనిక్నెస్ ఏంటిదంటే ఘోరమైనటువంటి శిలువ మరణం. ఆయన ఎందుకని వచ్చాడు చెప్పాడు, ప్రాణం పెట్టడం కోసమే వచ్చానని చెప్పాడు. ఈ ఘోరమైనటువంటి శిలువ మరణం అన్నటువంటిది అనాగరికులైనటువంటి బార్బేరియన్స్ అన్నటువంటి వాళ్ళు యూజ్ చేసేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా క్రూయల్ మెథడ్ ఆఫ్ డెత్, చాలా స్లోగా ఉంటది, చాలా బాధ నొప్పి ఉంటది, చాలా చాలా హీనంగా చంపేస్తారు. భారతదేశంలో చాలా ఘోరమైనటువంటి తప్పు చేసిన వాడికి పడేటువంటి శిక్ష ఏంటిదమ్మా, శిక్ష ఏంటిది, ఉరి శిక్ష. ఎన్ని నిమిషాలు ఉంటుంది నొప్పి, బాధ ఎన్ని నిమిషాలు ఉంటుంది, ఒక 5-10 నిమిషాలు ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు, గంటల తరబడి ఉంటుంది. యేసయ్య ముఖం మీద ముమ్మేశారు, ఆయన ముఖంలో ముసుగేసి కొట్టారు, అపహాస్యం చేశారు, అరచేతుల్లో పెట్టి కొట్టారు, ముళ్ళ కిరీటం అల్లేసేసి ఇక్కడ పెట్టేసేసి కోడితే 17 ముళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. అంత మాత్రమే కాదు, ఒక ఇద్దరు రాను వాళ్ళు వచ్చి కొరడా పట్టుకొని ఆ కొండీలు గాజు పెంకులు ఉన్నాయి కోడతా ఉంటే ఈ పంత దున్నబడినట్టుగా అయిపోయింది, మాంసం ముద్దగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి 150 కేజీల బరువు కలిగినటువంటి ఆ యొక్క శిలోమాన్ని 10 కిలోమీటర్లు 400 మంది సోల్జర్స్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి దాహం అడిగాడు. కనీసం 17 గంటల తర్వాత దాహం అడిగితే కనీసం దాహం కూడా ఎవరి వల్ల చేదు నీళ్ళు ఇచ్చేశారు. ఆయన ఆ స్తంభానికి కొట్టేసి ఆ శిలోమాన్ని కట్టేసి మోకలతో కొట్టేసేసి ఒక సంబెట్ తీసుకొని ఈ చేతిలో కొట్టేశారు, రక్తం అంతా దారాలు కారింది. ఈ చేతిలో కొట్టేశారు, రక్తం అంతా దారాలు కారింది. 2 కాళ్ళు ఒకదానికి ఒకటి మీద కొట్టేసేస్తే రక్తం అంతా దారాలుగా కారింది. కారిన తర్వాత నిటారుగా పాతేసి ఉదయం 9 మొదలుకొని మధ్యాహ్నం 3 వరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ వచ్చాడు. 3 గంటల తర్వాత ఆయన ప్రాణం పెట్టిన తర్వాత సిలువలో ఒక రాను వాడేళ్ళు డొక్కలో పొడిస్తే వచ్చి ఇక్కడ గుండె కుచ్చుకున్నది, రక్తము నీళ్లు కారింది. దట్ షోస్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ ది కల్వరీ. యాక్చువల్ గా తప్పుడు తలంపులు తలించింది మానవాళి, మనుషులు మనము, కానీ నీకు నాకు బదులుగా శిక్ష ఆయన అనుభవించాడు. చేతులతో తప్పులు చేసింది నువ్వు నేను, నీకు నాకు బదులుగా ఆయన అనుభవించాడు. కాళ్ళతో చేసింది నువ్వు నేను, నీకు నాకు బదులుగా ఆ శిక్ష అనుభవించాడు. దేహంతో మనం చేసినటువంటి పాపానికి నీకు నాకు బదులుగా ఆయన అనుభవించాడు. ఈ ప్రపంచంలో ప్రేమామయుడు అనగానే యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తొస్తారు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు అంత ప్రేమామయుడు అండి అంటే, ఆకాశానికి భూమికి మధ్యలో మాంసం ముద్దగా 2 చేతులు దాసి ఎలాడుతున్నటువంటి యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఇదిగో నా బిడ్డ, నా ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి మాట చెప్తున్నాడు. అంత మాత్రమేనా, ఇంకొక 6వ యూనిక్నెస్ ఏంటంటే ఆయన 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 పునరుత్థానుడై తిరిగి లేచారు. ఆయనను తీసుకుని వెళ్ళేసి మన లెక్క భూమిలో కాదు, ఒక రాతిగా తొలచబడినటువంటి ఒక సమాధిలో పెట్టేసేసినారు.
అక్కడ 2 టన్నుల రాయి పొలి తెచ్చేసినారు. ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసేసి లెనిన్ క్లాత్ చుట్టేసి 45 కేజీల సుగంధ ద్రవ్యాలు పెట్టేసేసి అక్కడ ఆయన వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఈ మత పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వారు 3 దినాల తర్వాత లేస్తా అని చెప్పింది మాకు గుర్తున్నది, కనుక మాకు ఆ సమాధిని భద్రం చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన జీవో జారీ చేశారు. వాళ్ళు వెళ్ళారు, మరి మొత్తం గొలుసు కట్టారు, పెద్ద చైన్తో కట్టారు, రోమా సీల్ పెట్టేసేసారు. అర్థమవుతా ఒక షిఫ్ట్ కి దాదాపు 16 మంది నిష్ఠాతులైనటువంటి సోల్జర్లు అక్కడ ఉన్నారు. రోమా సీల్ పెట్టారు. ఆ రోమా సీల్ ని తాకడానికి ఎవరికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అప్పటికే శిష్యులందరూ పారిపోయారు. అట్లాంటి సందర్భంలో ఏమండి బాడీ గార్డ్స్ ఎవరుకుంటారు? బాడీ గార్డ్స్ ఎవరుకుంటారు? మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఎంత ఉంటారు? ఎందుకుంటారు తెలుసా? ఎందుకు? సింపుల్ గా చెప్పాలంటే బ్రతుకున్నోడు సాగకుండా కాపాడేవాడు బాడీ గార్డు. కానీ చరిత్రలో ఫస్ట్ టైం చచ్చిన ఆయన ఎక్కడ లేస్తాడో అని బాడీ గార్డ్ పెట్టింది ఒక యేసయ్య విషయంలోనే పెట్టినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. అయితే 3వ దినాన ఆయన చెప్పినట్టుగా తెల్లవారుజామున మరి భూకంపం వచ్చింది, బండలు బద్దలైనాయి. ఆయన లేచినట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన లేచిన దానికి ఏంటిదన్నా రుజువులు ఏమన్నా ఉన్నాయా? చైన్ తెగిపోయింది, రోమా సీల్ పడిపోయింది, సోల్జర్స్ అంతా పారిపోయారు. ఆయన ఎక్కడైతే ఆ చుట్టబడినటువంటి పేద వస్త్రాలు ఉన్నాయో అదే షేప్ లో ఉన్నాయి, ఖాళీ సమాధి ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన 40 దినాలు అక్కడ వాళ్ళందరికీ శిష్యులు కాని వాళ్ళకి 500 మందికి అందరికీ కనిపించినట్టుగా మనకు కనపడుతుంది అన్నమాట. కనిపించి చూడండి, నన్ను నమ్మండి, శరీరంతో దేకిలి ఆయన లేచినట్టుగా చూస్తున్నాం. మారినటువంటి శిష్యుల జీవితాలు యేసయ్యకు సిలువ వేస్తా ఉంటే అందరూ పారిపోయారు. అయితే దర్శించుకున్నటువంటి యేసయ్యని యెరూషలేము వీధుల్లో కూడా యేసయ్యని తీసుకెళ్లారు. అదే వీధుల్లోకి వచ్చి, ఏమండి రోమా గవర్నమెంట్ ఉంటా ఉండగా, యూదులందరూ చూస్తా ఉండగా మీరు యేసయ్యని అన్యాయంగా సిలువ వేసి చంపించారు. అయితే జీవాధిపతి అయినటువంటి యేసయ్యని మరణం బంధించలేదు కనుక ఆయన తిరిగి లేచాడు అని చెప్తా ఉంటే, వీళ్ళు గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ గాని యూదులు గాని వీళ్ళని పట్టుకొని చిత్త కొట్టాలి. ఎందుకు కొట్టలేదు అంటే వాళ్ళ దగ్గర దేహము వాళ్ళ ఆధీనంలో లేదు కనుక ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి దానికి మనకు అక్కడ కనపడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చూస్తే జోసెఫస్ ఫ్లేవియస్ అనేటువంటి యూద చరిత్రకారుడు బైబిల్లో కాకుండా చరిత్ర గ్రంథంలో రాయబడినటువంటి మాట ఈ దినాల్లో యాంటిక్విటీస్ అనేటువంటి బుక్ లో ఉంటుంది మాట. ఈ దినాల్లో యేసుక్రీస్తు అనేటువంటి వైస్ మ్యాన్ ఉన్నాడు. పిలాతు ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. ఆయన శిష్యులు ఆయన శిష్యరికాన్ని వదిలిపెట్టలేదు. శిలువ మరణం అయినటువంటి 3 రోజుల తర్వాత ఆయన పునరుద్ధరణ లేచాడని ఆ ప్రకారం ప్రవక్తలు ప్రకటించినటువంటి మెస్సయ్య ఇతనే అని చెప్పేసి చరిత్ర గ్రంథాల్లో రాయబడింది. కనుక యేసుక్రీస్తు వారు చరిత్ర పురుషుడు అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. ఆయన ప్రవచన పురుషుడు. ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. కన్యమరియ గర్భాన్ని జన్మించాడు. అంత మాత్రమే కాదు, గొప్ప బోధలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, పరిశుద్ధమైన జీవితం జీవించాడు, ఘోరమైన శిలువ మరణం పొందాడు, తిరిగి మరణాన్ని తెరించి లేచాడు. అంత మాత్రమేనా అంటే అయితే అక్కడ ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు, మళ్ళీ కూడా రాబోతా ఉన్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు అన్నటువంటి సంగతిని గ్రంథం చెప్తా ఉంది. అక్కడ దేవదూత చెప్తా ఉంది, గల్లే మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు? మీ ఇద్దరు నుండి పరలోకానికి చేర్చుకోవడం యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్తా చూస్తా ఉన్నారు, అదే రీతిగా తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైనటువంటి వేంద్రంతో లయమైపోతాయి, భూమి దాని వినటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి అన్నటువంటి మాట మనకు అక్కడ చెప్తా ఉన్నారు. తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి సంగతి కూడా గ్రంథాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన రాకట కంటే ముందరగా వచనాలన్నీ చెప్పారు, అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంకా చాలా వచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి అన్నది మనకు చరిత్రలో చెప్తా ఉన్నటువంటి మాట. యాక్చువల్ గా మన పూర్వీకులు మనం చూస్తే పూర్వీకులు చేసినటువంటి ప్రార్థనలో, ఏమండి నా గతంలో అసత్యంతో ఉన్నాను, నాకు సత్యం ఎక్కడ? నా వర్తమానం చీకటిలో ఉన్నది, నాకు వెలుగు ఎక్కడ? నేను భవిష్యత్తులోకి చూస్తున్నప్పుడు నేను మరణ భయంతో ఉన్నాను, మరణమైనటువంటి జీవం ఎక్కడ అన్నటువంటి ప్రశ్నలు చాలా మన పూర్వీకులు అడిగినట్టుగా చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. నువ్వు ఈ జీవితం తర్వాత నిత్య జీవం కోసం చూస్తున్నావా? ఆ జీవం ఇచ్చేది నేనే. తిన్నని మార్గం కోసం చూస్తున్నావా? ఆ మార్గం నేనే. సత్యవంతమైనటువంటి బ్రతకాలని ఆశపడుతున్నావా? ఆ సత్యము నేనే. వెలుగుగా ఈ లోకానికి వచ్చున్నాను అన్నటువంటి మాట ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. కనుక ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకాన్ని రక్షించడం కోసం వచ్చాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. ఈ విధంగా మనం చూస్తే ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి దేవాది దేవుడైండి, సర్వశక్తివంతుడైండి, సర్వజ్ఞాని అయ్యండి, ఈ లోకంలో రక్షించడం కోసం వచ్చాడు. ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. కన్యమరియ గర్భాన్ని జన్మించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు, అద్భుత కార్యాలు చేసినాడు, మరి ఘోరమైన శిలువ మరణం పొందినాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. బ్లేస్ పాస్కల్ అన్నటువంటి గొప్ప దైవజనుడు ఏం చెప్తాడంటే,
ఒక సైంటిస్ట్ ఈయన ఏం చెప్తాడంటే, దెర్ ఇస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయంలోనూ దైవాకార శూన్య ప్రదేశం ఉంది అంటాడనమాట. అయితే ఆ శూన్య ప్రదేశాన్ని మనిషి ఫ్రెండ్స్ తోనో, లేదంటే లవర్ తోనో, లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్, మందులతో, విందులతో, సిగరెట్లతో, రకరకాల వాటితో ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాంట్లో నిజమైనటువంటి దేవుడు మాత్రమే ఫిట్ అవుతాడు అనమాట సంగతి బ్లేస్ పాస్కల్ అన్నటువంటి ఆయన చెప్తాడనమాట. ఈ చరిత్రని, ఈ మానవ చరిత్రలో మానవ జీవితాలను ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రసిద్ధులు ఎవరయ్యా అని వికీపీడియా వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో ఆ జీసస్ క్రైస్ట్ అన్నటువంటిది మనకు అక్కడ కనపడుతుంది. చాలా మంది మిగతా వారందరూ కత్తితోనో, కలంతోనో, రాజ్యాధికారంతోనో ప్రభావితం చేస్తే యేసయ్య ఈ లోకానికి తన ప్రేమతో ప్రభావితం చేయడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఎందుకు ప్రాణం పెట్టింది, ఎందుకు రక్తం కార్చిందంటే మానవాళికి పాప విమోచన కలిగించడానికి అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు వచ్చింది 2000 సంవత్సరాలు, 2020 సంవత్సరాల కిందట ఆయన పుట్టింది ఎందుకంటే మనల్ని రక్షించడం కోసము, పాప విముక్తం చేయడం కోసము, మనల్ని సన్మార్గంలో నడిపించడం కోసం, మన జీవితానికి ఉన్నటువంటి పర్పస్ మనం తెలుసుకోవడం కోసము, మనం ప్రయోజకులుగా బతకడం కోసము అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో అట్టి కార్యము జరుగుతుందో అది నిజమైన క్రిస్మస్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఐ విల్ క్లోజ్ విత్ స్మాల్ ప్రేయర్. ఎంతసేపు కూర్చొని విన్నందుకు అరగంట మరి విన్నారు. థ్యాంక్ యూ. ఐ విల్ ప్రే ఫర్ యూ, ఫర్ యువర్ ఇన్స్టిట్యూషన్, ఫర్ యువర్ ఫ్యామిలీస్. వన్స్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళు మూసుకొని తలొంచుకున్నట్లయితే శబ్దం చేయకుండా మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను మీకోసము. అందరూ కూడా మాట్లాడకుండా ఈ సెమీ క్రిస్మస్ లో యేసయ్య ఇచ్చేటువంటి ఆ సంతోషము, ఆ సమాధానము, ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఈ క్రిస్మస్ దినాన మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ సంఘంలో, సమాజంలో, మనం చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఉండాలని చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా చిన్నగా మీకు వీలైతే జస్ట్ మీరు కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. క్రిస్మస్ దినాన యేసయ్య మా జీవితాల్లో వెలుగుతో నింపండి, సత్యంతో నింపండి. మేము మంచి ప్రయోజకులు అవడానికి సహాయం తెచ్చండి. మా జీవితం యొక్క అర్థం, పరమార్థం తెలుసుకోవడానికి సహాయం తెచ్చండి. క్రిస్మస్ శుభములు మా వ్యక్తిగత జీవితంలో, మా గృహంలో మీరు నింపండి. మా కాలేజీలో నింపండి. మా కాలేజీకి మంచి పేరు తెచ్చేటువంటి స్టూడెంట్స్గా మేము ఉండటానికి సహాయం తెచ్చేయండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మీరు మీ మనసులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. మీకోసము, మీ కుటుంబం కోసము, మీరు చదువుతున్నటువంటి కాలేజ్ కోసం. యూ కెన్ ప్లీజ్ ప్రే ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ సైలెంట్లీ. కృపగల దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ దినాన నిజమే తండ్రి, మాకు భయాలు రకరకాలు ఉన్నాయి. ఈ లోకంలో మనిషిగా బ్రతుకుతా ఉన్నప్పుడు అల్టిమేట్ గా మనిషికి మరణ భయం ఉన్నది. ఈ మరణం తర్వాత జీవము కలిగినటువంటి ప్రాంతము, పరలోక రాజ్యం, స్వర్గం ఉన్నది, లేదంటే నరకం ఉన్నది. తల్లి కడుపులో మేము జీవించినప్పుడు మాకు తెలియదు ఈ ప్రపంచం ఉందని, కానీ ఈ ప్రపంచం కోసం తల్లి కడుపులో మమ్మల్ని ప్రిపేర్ చేశాం. తిరిగి ఈ ప్రపంచంలో మేము బ్రతుకును బట్టి ఈ జీవితం తర్వాత ఇంకొక ప్రపంచంలో మేము ఉండబోతా ఉన్నాం. అయితే పాపముగా ఉండి పాపంలోనే బ్రతికి పాపంలోనే మేము చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అయితే పాప ప్రక్షాళన చేసుకొని విముక్తులమై నీతిగా న్యాయంగా బ్రతికితే మోక్ష రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్తామని గ్రంథం చెప్తా ఉంది. అందుకోసమే మీరు రక్తం కార్చడం కోసం ఈ లోకంకి వచ్చారన్నటువంటి సంగతిని మేము గుర్తిరుగుతా ఉన్నాం. దేవా, సర్వజ్ఞానివి, సర్వశక్తిమంతుడివి, సర్వాధికారివి, నీకు వందనాలు, స్తోత్రాలు. అంత గొప్ప దేవుడి, ఆత్మారూపి అయినటువంటి దేవుడివి మా కోసము శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డావు. ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. కన్యమరియా గర్భాన జన్మించావు. అనేక అద్భుత కార్యాలు చేశారు. అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. మానవాళి క్షేమం కోసమై పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించావు. అంత మాత్రమే కాదు, ఏ విధమైన తప్పు చేయనప్పటికీ ఘోరమైనటువంటి శిలువ మరణం పొందినావు. అంత మాత్రమే కాదు ప్రభువా, మీరు పునరుత్థానుడై తిరిగి లేచారు. జీవాధిపతి అయినటువంటి మిమ్మల్ని మరణం బంధించి ఉంచలేదు కనుక తిరిగి మీరు పునరుత్థానుడయ్యారు, తిరిగి రాబోతూ ఉన్నారు. అయితే ఎవరైతే వారి జీవితాలను సరిచేసుకుంటారో, సన్మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, జీవోప్ మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, సత్య మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, అట్టి వారిని మీరు మోక్ష రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళకున్నటువంటి భయాలు గురించి ప్రార్థన చేస్తున్నారో,
వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు. అట్టి ప్రతి సమస్యని మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ సెమీ క్రిస్మస్ లో, క్రిస్మస్ దీవెనలు ప్రతి విద్యార్థితో ఉంచండి ప్రభువా. వాళ్ళ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. డిసిప్లిన్ గా చదువుకోవడానికి సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ లో ఎక్సెల్ అవ్వడానికి సహాయం దయచేయండి. మంచి ప్రయోగాలు అవ్వడానికి సహాయం దయచేయండి. వాళ్ళ గృహానికి, కుటుంబానికి మంచి పేరు, చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కి మంచి పేరు తీసుకురావడానికి సహాయం దయచేయండి. భారతదేశానికి మంచి పేరు తెచ్చేటువంటి ప్రయోజకులుగా ప్రతి స్టూడెంట్ ఉండగలిగినట్లు మీరు దీవించండి దేవా. వాళ్ళు సన్మార్గంలో నడవడానికి, డెసిషన్ తీసుకోవడానికి సహాయం దయచేయండి. వారిలో మీరుండండి, వారితో మీరుండండి, వారి చేయి పట్టుకుని నడిపించండి. తండ్రిలాగా ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక అట్టి ప్రేమతో, నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని మీరు నింపండి. ఈ యొక్క కాలేజీ యొక్క యాజమాన్యం కోసం, కరెస్పాండెంట్ సార్ కోసం, మరి ఫౌండర్స్ కోసం, ప్రిన్సిపల్ సార్స్ కోసం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారితో ఉంచండి, మీ తోడు వారితో ఉంచండి. భయాల్ని తీసివేసి ధైర్యాన్ని మీరు వారితో నింపండి. ఈ క్రిస్మస్ శుభములు వ్యక్తిగతంగానూ, వారి గృహాల్లోనూ, ఈ ఇన్స్టిట్యూషన్లోనూ మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ప్రిన్సిపల్ సార్కి మీరు ఇచ్చిన మంచి మనసుని బట్టి నీ కొందనాలు. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు, నీ కొందనాలు తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ క్రిస్మస్ శుభములు ఇక్కడ ఉన్న ప్రతి అందరితో ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ శుభములు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much for addressing Christmas message.